రివ్యూ ఆఫ్ ద మూవీ మృత్యుంజయ తెలుగు మూవీ యాక్టెడ్ బై శ్రీ విష్ణు. అండ్ మూవీ ఎలాగుందంటే పర్లేదు, నాకైతే నచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, ఈ మూవీలో శ్రీ విష్ణు పేరు జై. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న జై స్వేచ్ఛ అనే ప్రెస్ మార్కెటింగ్ లో పనిచేస్తూ ఉంటాడు. క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది తన గోల్. తాను పనిచేసే పేపర్ కి యాడ్స్ తీసుకురావడం కోసం ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్లి ఆ చావు న్యూస్ ని పేపర్ లో వచ్చేలా చేస్తాడు. ఈ ప్రాసెస్ లోనే అచ్యుత శర్మ అనే ఒక వ్యక్తి మరణించాడని తెలిసి అక్కడికి వెళ్తాడు. అచ్యుత్ శర్మకు ఒక్కగానొక్క కూతురు ఉంటుంది. ఆ పాపలో జై చిన్నప్పటి తనను చూసుకొని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. మరోవైపు ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఇంకో వ్యక్తి కూడా చనిపోతాడు. అతని చావు అచ్యుత్ శర్మ చావు ఒకేలా ఉండటంతో ఇవి నార్మల్ డెత్ కావని, ఎవరో హత్య చేశారని జైకి అనుమానం వస్తుంది. పోలీసులు నార్మల్ డెత్ అని కేసు కొట్టేసిన జై మాత్రం సొంతంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత తన ఇన్వెస్టిగేషన్ లో జై తెలుసుకున్న షాకింగ్ విషయాలు ఏంటి, అచ్యుత్ శర్మ మరణానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. నార్మల్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో హంతకుడు ఎవరు అని కనిపెట్టే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ స్టోరీ ఉంటుంది. హంతకుడు ఎవరో కనిపెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఈ ప్రాసెస్ లో వచ్చే ట్విస్ట్లు, చివరిలో హంతకుడు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఈ టైప్ లో థ్రిల్లర్ సినిమాల్లో ఉంటాయి. కానీ ఈ మృత్యుంజయ మూవీ సెటప్ మాత్రం అందుకు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో విలన్ ఎవరనేది హీరోకి చాలా లేట్ గా తెలుస్తుంది, కానీ చూసే మనకు మాత్రం ముందే తెలిసిపోతుంది. ఇక తన ముసుగు తీయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని విలన్ కి కూడా ముందే తెలుస్తుంది. ఒకవైపు తెలియని హంతకుడిని కనిపెట్టాలని హీరో ప్రయత్నిస్తుంటే, మరొక వైపు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోని చంపేయాలని విలన్ అనుకుంటాడు. ఈ పాయింట్ తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఈ సినిమాకి రన్ టైం కూడా బాగా ప్లస్ అయింది. ఈ మూవీ యొక్క రన్ టైమ్ కేవలం 2 hours మాత్రమే. థ్రిల్లర్ సినిమాలను తక్కువ రన్ టైమ్ తో ఎంగేజింగ్ గా చెప్పాలనే ఒక ఫార్ములా ఏదైతే ఉందో దాని డైరెక్టర్ 100% పాటించాడు. అనవసరమైన కామెడీ ట్రాక్స్, సాంగ్స్ ని ఇరికించే ప్రయత్నం అయితే చేయకుండా జానర్ కి తగ్గట్టుగా తాను అనుకున్న కథకు స్ట్రిక్ట్ అయి మరీ చేశాడు. పేపర్ లో యాడ్స్ కోసం చావుల చుట్టూ హీరో తిరిగే సీన్స్ తో సినిమా స్టార్టింగ్ అవుతుంది. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ పెద్దగా టైం కూడా తీసుకోలేదు. 2 చావులు ఒకేలా ఉండడంతో హీరో ఇన్వెస్టిగేషన్ చేయడం, ఈ ప్రాసెస్ లో విలన్ ఎవరనేది ఆడియన్స్ కి రివీల్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో షాడో లాంటి విలన్ కోసం హీరో వెతకడం, తనను వెతుకుతున్న హీరోకి చెక్ పెట్టాలని విలన్ అనుకోవడంతో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ హీరో కంటే విలన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాస్త మైనస్ అనిపించింది అది. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్, హీరో విలన్ మధ్య ప్లానింగ్స్, మైండ్ గేమ్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ ను కూడా ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది. డిఫరెంట్ సెటప్ కి తగ్గట్టుగా రైటింగ్ ఇంకా బాగుండింటే అవుట్పుట్ ఇంకా వేరే స్థాయిలో ఉండేది. ఈ సినిమాతో శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టేశాడు. సీత అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రెబా మోనికా జాన్ కనిపించింది. కథపరంగా క్యారెక్టర్ కు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. విలన్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. సుదర్శన్, రచ్చ రవి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ గా కూడా సినిమా బాగానే ఉంది. కాలభైరవ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ అయితే చాలా షార్ప్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది అని నాకు అనిపించింది. స్టోరీ, శ్రీ విష్ణు యాక్టింగ్, కాలభైరవ మ్యూజిక్ అండ్ రన్ టైమ్, ఇవి ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్. అండ్ మెయిన్ మైనస్ పాయింట్స్ పోలీస్ ట్రాక్, హీరో విలన్ మధ్య కొన్ని సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మృత్యుంజయ మూవీ శ్రీ విష్ణుకి కొంతవరకు అయితే ప్లస్ అయ్యింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ప్రతి ఒక్కరు మూవీని థియేటర్ కి వెళ్లి చూడండి. మూవీ అయితే బాగుంది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.